రిలీజ్ కి ముందే కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తున్న జనతా గ్యారేజ్. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్స్ చేస్తున్నారని అందరికీ తెలుసు. సమాంత, నిత్యా మీనన్లు ఫీమేల్ లీడ్స్ గా చేస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎరనేని, వై రవిశంకర్, సివి మోహన్లు నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ని అవాక్కయ్యేలా చేస్తున్న జనతా గ్యారేజ్ రికార్డ్స్ ఏంటంటే యుఎస్ఏలోనే కాకుండా కూడా ఓవర్ ది గ్లోబ్ 189 స్క్రీన్స్ లో జనతా గ్యారేజ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఫికస్ లాంటి బిగ్గెస్ట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి హారిస్ అండ్ సుమంత్లు ఇలా అమెరికాలోనే కాకుండా వేరే కంట్రీస్ లో కూడా ఓ తెలుగు సినిమాని రిలీజ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నారు. ఇంకా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ రిలీజ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కూడా. ఇది టాలీవుడ్ లోనే ఓ హిస్టరీ. ఓ తెలుగు సినిమాని ఫిలిప్పీన్స్, బ్రూనె, జర్మనీ, యుగాండా, జాంబియా, కాంగో, యుటోపియా దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. జనతా గ్యారేజ్ విషయంలో మరో రికార్డ్ ఏంటంటే డాల్బీ అట్మోస్ డిజిటల్ టెక్నాలజీతో ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వబోతున్న ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఫిల్మ్ జనతా గ్యారేజ్ అవ్వడం. వన్ మోర్ రికార్డ్ ఉంది. న్యూయార్క్ లోని రీగల్ యూనియన్ స్క్వేర్ స్టేడియంలో స్క్రీన్ చేయబడుతున్న ఫస్ట్ ఎవర్ ఇండియన్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా.